ఒకానొక ఊరిలో ఒక ధనవంతుడుండేవాడు. ఆయనకు పక్షులంటే చాలా ప్రాణం. కాని ఆ ప్రేమ ఒక చిలుకకు బంధనంగా మారింది. రాము, చూడు, నీకోసం పండించిన తీయని మామిడి పండ్లు. ఈ బంగారు పంజరంలో నువ్వు మహారాజులా ఉన్నావు. నీకేం తక్కువ చెప్పు. ధనవంతుడు వెళ్ళగానే ఒక అడవి చిలుక ఎగురుకుంటూ వచ్చి పంజరం పక్కన వాలింది. ఏమిటి మిత్రమా, లోపల అన్ని సౌకర్యాలు ఉన్నా నీ కళ్ళలో వెలుగులేదేంటి? ఇంత అందమైన పంజరం నాకైతే స్వర్గంలా ఉండేది. బయటనుంచి చూసే నీకు ఇది స్వర్గం కావచ్చు, కానీ నా రెక్కలాడేందుకు చోటు లేదు, పక్కన చేరి పలకరించే తోడు లేదు. ఈ పండ్లు ఎంత తీయగా ఉన్నా నువ్వు పంచుకునే ఆ చేదు వేప పండిచ్చే తృప్తినివ్వలేవు. ఆ మాటలు విన్న ధనవంతుడికి కళ్ళు తెరుచుకున్నాయి. అపరాధ భావంతో నెమ్మదిగా పంజరం తలుపు తీశాడు. నన్ను క్షమించు. నీకు బంగారమిచ్చాను కాని బతుకునివ్వలేకపోయాను. వెళ్ళు, ఆకాశం నీకోసమే వేచి ఉంది. ధన్యవాదాలు, నాకు ఊపిరిపోశారు. ఎంతటి విలాసవంతమైన జీవితమైనా స్వేచ్ఛకు సాటిరాదు.